కొంచెం ఉప్పు తక్కువ ఉంది. నేను ఇలా కొరుక్కొని ముక్కని అంటే తినేస్తే ఒక పూటకి మా అమ్మ తాలింపు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? మ్యాంగో పికిల్ సీజన్ నడుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఈ ఎండాకాలము ఊరగాయలంట, వడియాలంట ఇలాంటివన్నీ పెట్టుకుంటుంటారు కదా. మాకు ఎస్పెషలీ ఇదే నడుస్తుంది అనమాట. అంటే పప్పు తిని తిని బోరు కొట్టినప్పుడు, లేకపోతే బాగా అంటే ఎండాకాలం జలుబులు పడుతున్నాయి అనమాట. అలాగ పట్టినప్పుడు వేడివేడిగా అన్నం చేసుకొని, ఇంకా పప్పు కూరలు వండుకోవడానికి ఓపిక లేనప్పుడు చిన్నగా తాలింపు పెట్టేసుకొని, ఆల్రెడీ ఇప్పుడు ఆయన అంటాడు కదా గరికపాటి వారు, మంచి మంచివి తినరు, పండించే వాళ్ళు తినరు, మంచివన్నీ పనిచేసి కిందకి రాలిపోయినవి ఇప్పుడు కొంచెం ఎర్రగా అయినాయి అనమాట. అలాగ ఉన్నప్పుడు అవి మాగేయడానికి రావటం లేదు, అలాగే వదిలేయడానికి కాదు. కాబట్టి ఊరగాయ పెట్టినామన్నమాట. ఊరగాయ ప్రాసెస్ చేసేసి ఇది మళ్ళీ లాస్ట్ వీడియోది కాదులేండి, ఇది అంతకుముందు ఎప్పుడుదో ఇది. ఊరగాయ అంతా ఎత్తిపెట్టేసి మళ్ళీ ప్లాస్టిక్ది అది ఇది అని కామెంట్ చేయకండి. కానీ అంత కామెంట్ చేసే అంత వ్యూవర్స్ కూడా ఉండరులే నాకు తెలిసి. ఇప్పుడు అలాగా వేడివేడి అన్నం వేసుకొని కలుపుతున్నాను కదా ఊరగాయలోకి. అలాగ కలుపుకొని ఒక నెయ్యి బొట్టు వేసుకొని ఒక పూటకి కొంచెం మనసుకి సుస్థిగా ఉన్నప్పుడు, ఏమి తినాలి అని అనిపించుకోకున్నప్పుడు నోటికి పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం నేను ఏమంటారు తాలింపు వేసుకున్నాను అనమాట, చిత్రాన్నం తాలింపు. అలాగే వేసుకొని అది కూడా మిక్స్ చేసేసినాను. ఇట్లా ఎవరైనా తింటారో తినరో నాకు తెలియదు, కానీ ఇలా చేసేసినాను అనమాట. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూస్తున్నారా? ఆయన చెప్పినారు కదా, ఇట్లా బాబాలని సాధులని ఇట్లా అనుకోకుండా ఇండ్లకి దూరడము ఇలాగా వస్తున్నారు అని అనేసి ఒక థంబ్నెయిల్ పెట్టి చేశారు కదా, చెప్పినారు అవేర్నెస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే సబ్జెక్టే నాకే ఎక్స్పీరియన్స్ అయ్యింది. అదే వీడియో నేను ఎక్స్పీరియన్స్ చేసిన వీడియో, ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. ఆ థంబ్నెయిల్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు. సాధన చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ పీరియడ్స్ ఉన్నాయి అంటే లోపలికి రారు కూడా, కానీ ఆయన అట్లే దూసుకొని వచ్చేస్తున్నారు. కానీ వీడియో చూసిన వాళ్ళు ఏమంటున్నారు, మీ ఆయనే తీసుకొచ్చినారు. అప్పుడు నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయన్నమాట. సాధువుల ఏమంటారు శాపం తగులుతుంది నీకు, నీ కుటుంబం ఇదవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని చాలా కామెంట్స్ వచ్చినాయి. సరే రానిలే అని వదిలేసినాను అనమాట నేను కూడా. చూడండి మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఇది ఒకటే సబ్జెక్ట్ అనమాట. ఆయన నండూరి గారు చెప్పిన సబ్జెక్టు నేను ఖచ్చితంగా ఆయన చెప్పినట్లు ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదా, షూట్ చేయండి, వాళ్ళు ఏం చేసేది అని బియ్యం కోసం వచ్చినారండి. బియ్యం కోసం సేమ్ అంతా అదే సబ్జెక్టే చెప్పినాను. చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్గా ఏం జరిగింది అని అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చెప్తున్నానంటే సేమ్ ఇట్లానే ఎండాకాలమే అనమాట. ఎండాకాలము ఇంట్లోన అంటే ఎక్కువ ఫ్యాన్లు వేసుకొని ఏసీలు వేసుకొని ఉండడము, లేకపోతే ఊర్లకు వెళ్ళడం, జాతరలకు వెళ్ళడము, నిర్మానుషంగా ఇండ్లు ఉండడము, ఎండలు ఎక్కువ ఉన్నాయి అనేసి ఇంట్లోనే ఉండడం, లేదా వేరే ఊరు వేసవి సెలవులు కానీ ఇండ్లు లాక్ చేసి వెళ్ళడం, ఇలాంటివన్నీ వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇంతకుముందు ఆ వీడియోలోన. అవునమ్మా, ఎండాకాలం అయితేనే ఇట్లాంటి వాళ్ళు వస్తారు, మా స్వామి చాలా మంచోడు, చాలా ఊర్లో మా ఊరికి వచ్చినాడు చాలా మంచోళ్ళు, అది ఇది అని అన్నారు. మాకేం నష్టం జరగలేదు. సరే ఓకే అనమాట. ఎవరేం మాట్లాడినా మనకేం ఫరక్ పడదు. కాకపోతే ఇప్పుడు ఏదైనా నష్టం జరిగిన తర్వాత అయ్యో పాపం అనేవాళ్లే కానీ ఎవరేమీ వచ్చి ఆదుకోరనమాట. మన వాళ్ళు ఎట్లుంటారు, ఇంకా టాలెంటెడ్ పర్సన్స్, ఇంకా అలాగా ఏం దొంగతనం చేయకోకున్నా కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసేసినారు, అన్నీ ఎత్తుకుపోయినారు, ఏమేమో చేసేసినారు అని కూడా పుట్టించేవాళ్ళు. ఒకటంటే ఇంకొక మనిషికి పాస్ అయ్యే లోపల ఆ విషయము దాన్ని ఎట్లా స్ప్రెడ్ చేస్తారనేది ఇప్పుడు మనకి బాగా అవగాహనే ఉంది కదా. ఈ సోషల్ మీడియా లేనప్పుడు కూడా ఆ టంగ్ పవర్ అనేది ఉంది లేండి, కానీ చాలా ఉంది. సోషల్ మీడియా కన్నా ఇంకా టంగ్ పవర్ చాలా ఉందన్నమాట. అలాగా అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసినాను అనమాట. నా చైన్ పోయినప్పుడు కూడా అలాగ ఉంటారు జనాలు. మన జనాల టంగ్ పవర్ అంతా ఇంత ఉండదు. అది ప్లస్గా మైనస్గా కూడా క్రియేట్ చేయగల సత్తా జనాలకు ఉందన్నమాట. అదంతా ఇలాగ ఉంచితే చూడండి, నా ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి ఆ వీడియోకి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు కూడా ఏమైనా ఇలాగ చేశారా, మీకు ఎక్స్పీరియన్స్ అయ్యిందా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరికీ తెలిసేలాగా, అంటే ఇలాగ అవేర్నెస్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు వస్తారు. కార్లో వచ్చినారనమాట, దర్జాగా కార్లో వచ్చి మళ్ళీ చేతులు కట్టుకొని బయట నిలబడినాడు. అసిస్టెంట్ నిలబడి అంత పెద్ద స్వామి వచ్చింటే మీరు బయట పెట్టి మాట్లాడుతున్నారు, అది ఇది అని గొప్పలు చెప్తున్నారనమాట. గొప్పలు సరే నేను చైర్ బయట వేస్తాను, స్వామివారిని కూర్చోమని చెప్పండి ఇడే అని అంటే, లేదు నేను ఇంట్లోకి పోతాను అని అంటే, ఇంట్లోకి వెళ్ళకండి. ఆ వీడియో చూడండి, బాగా మీకు క్లారిటీగా మాటలు అయితే వినిపిస్తాయి. మంచిగా వీడియో అయితే తీయలేను, కానీ నా చేతనైనంత తీసినాను. చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో ఈ వీడియో. ఓకేనా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేసి అవేర్నెస్ని ఇవ్వండి. కారానికి కారం.
అది ఎన్ని కాయలు రాలిపోయి పడుతున్నాయి బాగా. మీకు చూపిస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ.